ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా మినీ వ్లాగ్ వచ్చేసి నా 10th క్లాస్ స్కూల్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదంతా కూడా మా 10th క్లాస్ నేను చదివిన స్కూల్. ఇది ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు అందరికీ చూపిస్తాను. చాలా చేంజెస్ వచ్చాయి స్కూల్కి అయితే. ఇది ఒక పెద్ద చెట్టు, ఇది బెల్ ఉండేది. ఈ చెట్టుకే బెల్ అటాచ్మెంట్ పెట్టి పీరియడ్ బెల్ కానీ ఇంటర్వెల్ బెల్స్ కానీ అక్కడనే కొట్టేవారు. అది గేట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది గ్రౌండ్. ఇప్పుడు చాలా చెట్లు పెరిగాయి. ఈ చెట్టు కిందనే మేము కూర్చొని తినేవాళ్ళము. ఇక్కడ ఉంది చూడండి, ఇది నా ఫేవరెట్ ప్లేస్. నేను ఎప్పుడైనా సరే ఇక్కడనే కూర్చొని చదువుకునేవాడిని. సో అందుకే జూమ్ చేసా, చూసుకోండి. ఇది స్టేజ్ అన్నమాట. స్టేజ్ మేము ఆల్మోస్ట్ వెళ్ళిపోయే ముందు స్టార్ట్ అయిందన్నమాట కన్స్ట్రక్షన్ అప్పుడు. సో పైకి వెళ్తే పైన ఇంకొక క్లాస్ ఉంటుంది. అది మేము అప్పుడు 9th ఇంగ్లీష్ మీడియం అన్నమాట ఆ క్లాస్. సో ఆ క్లాస్ని ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మెమొరబుల్ క్లాస్ ఏదైనా ఉందంటే ఇది పైన క్లాస్ మాత్రమే. సో పైనుంచి వ్యూ ఇలా ఉంది. సో ఇది క్లాస్ అన్నమాట. ఇందులో చాలా మెమొరబుల్ మూమెంట్స్ అనేవి జరిగాయి. సో ఇప్పుడు ఇది గ్రంథాలయం ఇంకా లైబ్రరీ కిందకి వేసేసారు. ఇది ఈ పైనుంచి వ్యూ. ఇది చాలా చెట్లు పెరిగాయి. ఇప్పుడైతే మేము ఉన్నప్పుడైతే చాలా నీట్గా ఉండేది. ఇది మినీ వ్లాగ్ కాబట్టి మరి అంతగా చూపించలేకపోతున్నాను డీటెయిల్గా. 10th క్లాస్కి అయితే చూపించాలని అనుకుంటున్నాను. 10th క్లాస్ అనేది ఇక్కడనే జరిగింది మాది. ఇదన్నమాట మా 10th క్లాస్ది. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఓపెన్ లేదు, క్లోజ్ ఉంది. ఇది ఇక్కడ 10th క్లాస్ తెలుగు మీడియం వాళ్ళు ఉండే రూము ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది 10th క్లాస్ తెలుగు మీడియం. అన్నీ గుర్తుకొస్తున్నాయి ఇవి చూస్తుంటే నిజంగా. ఇది 10th క్లాస్. ఇది బోర్డ్. ఇటు వెళ్తే మనము ప్లేట్స్ కడుక్కోవడానికి వాటర్, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇవి. అండ్ ఇక్కడ సరస్వతి ఉంది. ఈ స్టేజ్ మేము వెళ్ళిపోయే ముందు కన్స్ట్రక్ట్ చేశారు అప్పుడు. ఇక్కడ సరస్వతి. చాలా చేంజెస్ వచ్చాయి స్కూల్ మాత్రం. ఇది స్టేజ్. ఇది ఓవరాల్గా మా స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇలా.